సినిమా తీయలేదు, అందరికీ ఒక లైఫ్ విజన్ని చూపించారు. యు ఆర్ సక్సీడ్ ఇన్ దట్. యాక్చువల్లీ అందాల రాక్షస్లో గౌతమ్ని ఎంత ఇష్టపడ్డామో ఈరోజు యాజ్ ఏ డైరెక్టర్గా మిమ్మల్ని దానికి ఒక 100 times ఇష్టపడుతున్నాం అనమాట. దట్ వాజ్ లైక్ అ బిగ్ 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 థ్యాంక్ యూ ఫ్రమ్ ఆల్ ద గర్ల్స్, ఆల్ ద విమెన్, ఆల్ ద మదర్స్, సిస్టర్స్ అందరి దగ్గర నుంచి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఏ బ్యూటిఫుల్ జంప్. అసలు అందరూ కూడా కనెక్ట్ అయ్యి వస్తున్నారు బయటికి. పర్టికులర్గా నాకు సినిమాలో 2 shots నాకు చాలా బాగా నచ్చింది. ట్రైలర్ చూసినప్పుడు దట్ రూట్స్ కవర్డ్ రష్మిక, దట్ షోస్ తన ఏదో చాలా ట్రబుల్లో ఉంది, చాలా మోస్తుంది, చాలా భారం ఉంది అన్నది ఆ ట్రైలర్ చూసినప్పుడే అనిపించింది. దట్స్ హ్యావ్ ఇంట్రెస్ట్ అన్నది స్టార్ట్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షార్ట్ చూసాక. అండ్ ఇంకొకటి తను షవర్ తీసుకుంటుంటే వాల్స్ కమ్స్ క్లోజర్, దట్ షార్ట్ వాస్ ట్రెమెండస్. ఎస్, అండ్ మా ఇంకొక ప్రొడ్యూసర్ విద్యా గారు వచ్చారు. వెల్కమ్ అండి. యా, ఎస్ ప్లీజ్ ఫస్ట్ మీరు కూడా మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. So sorry I got late. Thank you, Andy. Your review was amazing. Sorry, I'm really overwhelmed, but all I can say is it is a complex movie with complex emotions, but thank you public and the audience especially for the way you received it. The love is overwhelming for all of us, and the media, PR team, the digital teams and the publicity teams have taken it up and they've done a great job. Thank you everyone. Thank you Rahul, thank you the team, thanks everybody. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. 100% ఏం వద్దండి, సినిమా తినచ్చారు అది చాలు. బ్రో ఇవ్వడం నా బాధ్యత బ్రో. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది అమ్మాయిలందరూ కూడా ఈ సినిమా చూడకముందు ఒక రకంగా, చూసిన తర్వాత మాత్రం 100కి 100% మారిపోతారండి. ఇది మాత్రం పక్కా చెప్పొచ్చు. అంటే నాకు చాలామంది ఫోన్ చేసి చెప్పడం అన్నీ పక్కన పెట్టండి, లైఫ్లో మనకొక అరే మనం ఏదో సాధించారనే ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది అంటే మన వైఫ్కి అది రీచ్ అయినప్పుడు వస్తుంది. ఇవాళ మార్నింగ్ నేను బెడ్రూమ్లో ఉండి ఫోన్స్ ఏదో మాట్లాడుతున్నా, మా వైఫ్ జస్ట్ డోర్కి అటువైపు ఉండి వాళ్ళ ఇంటర్మీడియట్ 2 ఫ్రెండ్స్తో కాన్ఫరెన్స్ కాల్ వాళ్ళ నైట్ నిన్న ప్రీమియర్స్కి వచ్చి సినిమా చూశారు. వాళ్ళ కాన్వర్సేషన్ 15 minutes విన్నాను. ఈ సినిమాలో ప్రతి సీను వాళ్ళ లైఫ్లో జరిగిన సీను గురించి రిలేట్ చేసుకుంటూ ఒక్కొక్కరు ముగ్గురు, అంటే మా వైఫ్ 2 అమ్మాయిలు ముగ్గురు వాళ్ళవన్నీ రిలేట్ చేసుకుంటూ నా సినిమా గురించి 15 నిమిషాలు మా వైఫ్తో మాట్లాడితే ఇంకా చాలరా ఇది జీవితానికి, కొట్టేమరా హిట్ అనే ఫీలింగ్ అక్కడ వచ్చింది. మా మదర్ ఇంకా సినిమా చూడలేదు, తను చెన్నైలో ఉన్నారు. మా మదర్కి కాల్ చేసి వేరే వాళ్ళు ఇవాళ మార్నింగ్ సినిమా గురించి మాట్లాడుతాను. మా మదర్ ఇంకా సినిమా చూడలేదు. మా మదర్ లైఫ్లో నేను మా మదర్కి కాల్ చేసి ఒకళ్ళు సినిమా గురించి పొగుడుతుంటే మా మదర్ హ్యాపీ టీయర్స్తో నాకు కాల్ చేయడం లైఫ్లో ఫస్ట్ టైము. మళ్ళీ జరుగుతుందో లేదో నాకు తెలీదు. సో ఇంట్లో వాళ్ళకి రీచ్ అయినప్పుడే మనం నిజమైన సక్సెస్ కొట్టాము అనిపిస్తుంది. అది ఇవాళ నేను ఫేస్ చేశాను. అసలు నిన్న మీరు ఇచ్చిన రియాక్షన్ జస్ట్ గేవ్ మీ సో మచ్ స్ట్రెంగ్త్ అండి. అసలు ప్రతి ఫ్రేమ్కి కనెక్ట్ అయ్యా నేనైతే. సో లాస్ట్లో మీరు రష్మిక గారు వచ్చి ఎమోషన్గా వచ్చి ఒకటి చెప్తారు, ఇద్దరు ఉన్నప్పుడు అబ్బాయికి మాత్రమే పరువు ఎందుకు ఉంటుంది, అమ్మాయికి మాత్రమే పరువు ఎందుకు ఉంటుంది, అబ్బాయికి ఎందుకు ఉండదు అనేది. సో అక్కడ నేనైతే అసలు ఎంత కనెక్ట్ అయ్యానంటే నిజంగా ప్రెస్టేజ్ కోసమే ఎప్పుడు ఇద్దరు రిలేషన్లో ఉన్నప్పుడు అమ్మాయికి మాత్రమే ఆ అమ్మాయి రిలేషన్లో ఉంది, ఆ అమ్మాయి ఇలా అని చెప్పి అంటారు. బట్ అబ్బాయి గురించి ఎందుకు మాట్లాడరు ఎవరు? కరెక్ట్. ఇన్ఫాక్ట్ వాళ్ళే హ్యాపీగా మాట్లాడుకుంటారు గర్వంగా కూడా కొన్నిసార్లు. అది నేను అసలు దానికి ఎంతమంది అబ్బాయిలు క్లాప్ చేశారో థియేటర్లో. ఐ ఫెల్ట్ సో నైస్ అండి. దేర్ సో మెనీ లవ్లీ డీసెంట్ మెన్ అవుట్ దేర్ అండ్ క్లియర్లీ దే కెన్ ఫీల్ బూమాస్ పెయిన్ అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నేనైతే ప్రతి ఫ్రేమ్ అమ్మాయికి అలాంటి బాయ్ ఫ్రెండ్స్, ఆ సీన్ కి క్లాప్ కొట్టే బాయ్ ఫ్రెండ్స్ దొరకాలని నేను కోరుకుంటున్నాను. క్లియర్లీ దే ఆర్ లవ్లీ మెన్, అలాంటి బాయ్ ఫ్రెండ్స్ దొరకాలని కోరుకుంటున్నాను. ఒక ప్రతి అమ్మాయి ఫీలింగ్ ప్రతి ఫ్రేమ్లో కనిపించింది. అంటే వాళ్ళ ఫాదర్ దగ్గర కూడా చిన్నప్పుడు వెళ్ళిపోతావా అన్న దగ్గర నుంచి ప్రతిదీ ఆ అమ్మాయి ఎంత ఇన్సెక్యూర్డ్గా పెరిగింది అండ్ కాలేజ్కి వచ్చినప్పుడు తనకి సంబంధం లేకుండా తన గురించి ఎలా స్ప్రెడ్ అయింది అంటే ప్రతి ఫ్రేమ్కి నేనైతే అసలుకి చాలా రోజుల తర్వాత అసలుకి ఏడుస్తూనే ఉన్నాను. ఒక 2-3 hours 2-3 hours ఏడ్చాను. మా వాళ్ళందరూ ఫుల్గా ఏడిపిస్తూ ఉన్నారు, నువ్వు ఇంకా రాలేదా ఏడవడానికి అని చెప్పి. బట్
సీరియస్లీ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. Thank you. సినిమా మా You కోసం made my day. తీసినందుకు. You've given me courage to make more films. Thank you. యాక్చువల్లీ దీక్షిత్ గారు, యాజ్ ఏ బయట దీక్షిత్ శెట్టిగా వీ లవ్ యూ అలాట్, బట్ విక్రమ్గా వీ హేట్ యూ అలాట్. రాహుల్ గారు. థ్యాంక్ యూ. ద వే యూ హేట్ ద క్యారెక్టర్ ఈజ్ షోస్ ఎంత కనెక్ట్ అయ్యారు మీరు క్యారెక్టర్కి అయినా మీ సినిమా స్టోరీకి అయినా ఎంత కనెక్ట్ అయ్యారని కనపడుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. నిన్న యాక్చువల్లీ ప్రీమియర్ షోస్ రివ్యూస్ తీసుకుంటున్నప్పుడు అందరినీ ఒక క్వశ్చన్ చేసినప్పుడు అందరూ కామన్ ఆన్సర్ ఇచ్చారు. సో ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కానీ ఇలాంటి హస్బెండ్ కానీ వస్తే మీరైతే ఏం చేస్తారు అంటే, సో అయితే కొడతాం లేదా చంపేస్తామని చెప్పారు. బట్ మీరు అక్కడ ఏదైతే ఒక డైలాగ్తో ఆ సీన్ని కంప్లీట్ చేశారో, సో అది ఒక లాయల్టీని కాపాడినట్లుగా అనిపించింది అండ్ అది చాలా హిట్ అయింది. సో అదే ఎమోషన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత 2-3 hours కూడా మేము క్యారీ చేసాము. ఇప్పటికీ కూడా బయటికి రాలేకపోతున్నాం. దట్ వాస్ ది ఇంటెన్షన్ అండి. ఎందుకంటే చాలా డిస్కషన్ జరిగింది అక్కడ. అమ్మాయి అబ్బాయిని కొట్టేస్తే ఒకటి, హర్ ఎబిలిటీ టు మెయింటైన్ హర్ డిగ్నిటీ ఇన్ హర్ డార్కెస్ట్ అవర్ ఇస్ వై షీ ఇస్ మై హీరో, రైట్? అండ్ అక్కడ అమ్మాయి అబ్బాయిని అక్కడ కొడితే అక్కడతో ఎమోషన్ అయిపోయింది. కానీ కొట్టకుండా పడేసి ఆ డైలాగ్ చెప్పాలనుకున్నా, దెన్ యూ విల్ క్యారీ ఇట్ అవుట్ విత్ యూ, బికాస్ దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. హీ వాంటెడ్, అంటే నాట్ దీక్షిత్, బట్ విక్రమ్ వాంటెడ్ రివెంజ్. ఆల్ దట్ రష్మి భూమా వాంటెడ్ వాజ్ లిబరేషన్. అది వాళ్ళిద్దరికి తేడా. దట్ ఈస్ వై షీ ఈజ్ మై హీరో. సో అందుకే అక్కడ కొట్టకూడదు, జస్ట్ ఆ డైలాగ్ చెప్పేసి వెళ్ళాలనుకున్నా. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆ ఒక డైలాగ్ చెప్పడం వల్ల బయట ఎమోషన్తో వచ్చామని, అదే కావాలనుకున్నా. సో హ్యాపీ. అండ్ విద్య గారు సో ఈ ఇయర్ మొత్తంలో చాలా సినిమాలు చూస్తూ ఉంటాము. సో అంటే ఒక మంచి లవ్ స్టోరీ చూస్తాము, కమర్షియల్ సినిమాస్ అండ్ చాలా చూస్తాము. బట్ ఇలాంటి ఒక సినిమా వస్తే చాలు ఇయర్ మొత్తం గుర్తుండిపోతుంది అన్నట్లుగా ఈ సినిమా అనిపించింది. సో ఒక చిన్న రిక్వెస్ట్, సో ఇయర్లో ఇలాంటి మంచి కాన్సెప్ట్ కానీ అందరికీ తెలిసిన పాయింటే, కానీ చూపించే విధానం కావచ్చు, ఎక్కడ వల్గారిటీ లేదు, లవ్ స్టోరీలు కూడా ఎక్కడ ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు. సో ఇలాంటి సినిమాలు ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ కంగ్రాచులేషన్స్ విద్యా గారు. Thank you, Andy. I just got lucky with this. అడగాలి. సినిమా ముందు ఇంటర్వ్యూ చేశాను అనుకో, ఇట్ వాజ్ ఎ వెరీ ఫైన్ ఇంటర్వ్యూ. బట్ సినిమా చూసిన తర్వాత నువ్వు ఐమాక్స్ వెనకాతలు కనుక దొరికితే 4 ఆడపిల్లలకి నేను చంపేసి ఉండేవారు గ్యారెంటీ. ఇప్పుడు అంటున్నారు నన్ను ఉమెన్ కాలేజ్కి తీసుకెళ్తాను నిన్ను అన్నారు, నేను రాను అని. నౌ ఐ షూట్ ఎ క్వశ్చన్. ఒక అమ్మాయిని అంత దారుణంగా హ్యాండిల్ చేస్తున్నాను నేను, ఈ క్యారెక్టర్ని నేను ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నాను, నా చేత చేయింపిస్తున్నాడు, నాకు ఇలాంటి క్యారెక్టర్ వద్దు, నాకు సీన్లు మార్చిమని చెప్పి అన్న అడగాలని నీకు అనిపించలేదు ఆ సినిమాలో ఎక్కడ? సార్ వెన్ హీ సెంట్ మీ ద స్క్రిప్ట్, అంటే సీన్ మార్చేయండి అన్న స్టేజ్లో నేను లేనండి. బట్ వెన్ హీ సెంట్ మీ a script, I read You the did script. not understand my question. I did. I'm coming there. Please. He sent me a script. He made me read the whole script. స్క్రిప్ట్ చదివిన తర్వాత నేను కాల్ చేశాను సార్కి. కాల్ చేసి, సార్ నాకు ఇలా అనిపిస్తుంది కొన్ని సీన్స్లో, ఏమైనా అది చేంజ్ చేయవచ్చా అంటే, లేదు బ్రో అది అలాగే ఉంటుంది, బట్ యూ టేక్ యువర్ డిసిషన్ అన్నారు. సరే సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను కాల్ చేస్తాను మళ్ళీ, నాకు కొంచెం తెలియలేదు ఎలా చేయాలా వద్దా అని నేను కాల్ పెట్టేశానండి. కాల్ పెట్టేసిన తర్వాత నేను ఆలోచించడానికి స్టార్ట్ చేశాను. చేయాలా, బయట ఇమేజ్ ఏమవుతుంది, వేరే సినిమాలు ఉన్నాయి, నెగటివ్గా చూస్తారు, ఇదన్నీ వచ్చింది. బట్ ఏదో ఒకసారి నా టీచర్తో మాట్లాడినప్పుడు, నా లైఫ్లో ఉన్న అమ్మాయిలతో మాట్లాడినప్పుడు, అంటే చాలా క్లోజ్లో ఉన్నతో మాట్లాడినప్పుడు నాకేమనిపించిందంటే, ఇలాంటి స్టోరీకి ఐ వాంట్ బీ పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్స్ ఓకే, ఫర్గెట్ అబౌట్ ద ఇమేజ్, forget about everything. Being an actor, I have a responsibility. So being a responsible actor, I think this is my job to tell a story like this at least once in a while. ఎందుకంటే ఇలాంటి స్క్రిప్ట్లు నాకు దొరకదు అన్నిసారి. సో నాకు ఆ బాధ్యత ఉంది. సో సినిమాలు చూస్తుంటారు, సో సినిమాలు చూసినప్పుడు నన్ను హేట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, బట్ అట్లీస్ట్ ఇఫ్ దే కుడ్ కనెక్ట్ అండ్ ఇఫ్ దేర్ ఇస్ వన్ విక్రమ్ ఇన్ ద థియేటర్ హూ వుడ్ సీ దిస్ అండ్ థింక్ దట్ నాకు తెలియకుండా నేను ఇది చేశాను, అట్లీస్ట్ ముందు ఐ షుడ్ నాట్ ట్రీట్ అ ఉమెన్ లైక్ దిస్ అని అనిపిస్తే, ఐ థింక్ దట్స్ అ win for me. And yesterday in the premiere show I could see lot of men clapping for the scenes, and they came out and they said they really loved the film. And they some of the calls I got, అంటే కొంతమంది కాల్ చేసి నాకు, మనకే తెలియకుండా ఇలాంటివి చేసాం మచా, మనకి ఇప్పుడు అనిపిస్తుంది, సినిమాలు చూస్తుంటే అనిపిస్తుంది
ఐ థింక్ వీ షుడ్ చేంజ్ ఇన్ సర్టెన్ వేస్ అని అనిపించింది అని కాల్ చేసి చెప్పారు. ఐ థింక్ దట్ రియలీ యునో వర్త్ ఇట్ అనిపించింది. అన్ని ఐ అప్రిషియేట్ యువర్ సెన్స్ ఆఫ్ ఆన్సరింగ్. Thank నేను స్టిల్ యూ డిడ్ నాట్ రీచ్ మై క్వశ్చన్. ఓకే, ఏంటంటే అది నువ్వు ఒక అబ్బాయివి, టుమారో ఆఫ్టర్ మ్యారేజ్ యూ విల్ బికమ్ ఏ ఫాదర్, యూ వర్ ఎ సన్, యూ మస్ట్ బీ ఎ ఫ్రెండ్ టు ఫ్యూ గర్ల్స్ సమ్వేర్. ఈ సీన్ చేస్తున్నప్పుడు ఒరేయ్ ఎంత దుర్మార్గుడు రా విక్రమ్ నువ్వు చాలా సరి అనిపించిందా? చాలా సరి. అంటే యా, మీరు నమ్మరు సార్, కొన్ని సీన్స్ చేసిన తర్వాత నా దగ్గరకు వస్తాడు, జోక్గా కాదు, వచ్చి నిజంగా చాలా ఇంటెన్స్గా ఏం చేపిస్తున్నారు సార్ నాతో అని ఫీల్ అయిపోయి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ వాట్ ఐ వాంటెడ్. ఎన్నో సార్లు సార్ సినిమాలో, బికాజ్ చాలా మంచోడు అబ్బాయి, I know him. ఫీల్ అయిపోయి ఏం చేపిస్తున్నారు సార్ నాతో అని తల కొట్టుకుంటూ వెళ్ళిపోయేవాడు మళ్ళీ షార్ట్కి. పర్టికులర్గా ఐ థింక్ దట్ ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ వేర్ ఐ హోల్డర్ త్రూ హోల్డ్ ద నెక్ ఆఫ్ హర్ అంటే చెప్పొచ్చో తెలియదు. ఐ కుడెంట్ స్లీప్ అండి ఆ రోజు. అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ అ గర్ల్ వాజ్ నెవర్ మీ. అండ్ ఆ రెండు ఉంది కదా దీక్షిత్కి విక్రమ్కి, ఆ గొడవలు ఉంది కదా లోపల. ఐ థింక్ ఐ ఎవ్రీడే ఐ ఫౌట్ దట్ ఎవ్రీడే యాజ్ అన్ యాక్టర్ వైల్ కమింగ్ టు ద సెట్స్. I told myself, see, keep yourself aside. This is a character. This is a character. You're an actor. You have to be in the character. అంతే. ఇది నువ్వు కాదు అని నేను నాకు ఒక పరిసరి చెప్పుకున్నాను సార్ ప్రతి సీన్ చెప్పినప్పుడు. సార్ ప్లే అయిన తర్వాత సీన్లో డైలాగ్ చెప్తుంటే నాకు అంటే నిన్న మా అమ్మ అండ్ మా గురువు గారు వచ్చారు, నాతోనే సినిమాలు చూశారు. బయటకు వచ్చినప్పుడు దే కుడెంట్ టేక్ మీ యాజ్ అ విక్రమ్ అన్నమాట. దే హ్యాడ్ టీయర్స్. అండ్ ఆల్సో మై టీచర్ సెడ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ యాజ్ అన్ యాక్టర్ హూ టాట్ మీ టీచర్ హూ హ్యాడ్ టాట్ మీ యాక్టింగ్. షీ కేమ్ టు మీ అండ్ షీ సెడ్, ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ టుడే. నువ్వు ఒక అంటే షీ సీన్ మీ ఇన్ అండ్ అవుట్. నువ్వేంటి అని నాకు తెలుసు, నువ్వు ఎలా వాళ్ళని నాకు తెలుసు, బట్ స్టిల్ యూ మేడ్ మీ హేట్ యూ ఆన్ స్క్రీన్. So I think that's the best compliment I got from my teacher herself. So yeah, this is the best part of this meet. ట్వీట్ మీ గురించే, ఐ లవ్ యూ సో ఇంటెన్స్లీ రోహిణి గారు. రావు రమేష్ గారు చింపేశారు సార్. అను ఇమాన్యుయల్, అను, ఐఎమ్ సో ప్రౌడ్ టు సీ హౌ మచ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఈస్ కమింగ్ ఫర్ యూ అండ్ హౌ మెనీ గర్ల్స్ ఆర్ సేయింగ్ వీ వాంట్ అ దుర్గా ఇన్ అవర్ లైఫ్. It's because of how beautifully you played Durga. All the boys, the friends of Deekshit, the friend of Rashmika, all of you, I love all of you. Everybody in the cast and crew, thank you so much. Rashmika, నేను ఎన్ని ప్రెస్ మీట్లో ఎంత మాట్లాడినా సరిపోదు. ఇది మనకైతే చాలా పర్సనల్ ఇమోషనల్ ఈక్వేషన్. నువ్వు ఇక్కడ లేవు ఇవాళ, దీక్షిత్ నేను అదే మాట్లాడుకున్నాం. బాగా విద్య గారిని రష్మిక ఇద్దరిని మిస్ చేస్తున్నాం. I will call you and we'll share everything and we'll pour our emotions out together. I love you, Rashmika. Thank you so much.